సార్ నార్మల్గా హార్ట్ అటాక్ అంటే హార్ట్ లోపల వచ్చే ప్రాబ్లమా లేదా హార్ట్కి పంపించే నర్వ్స్లో అంటే బ్లడ్ పంపించే నర్వ్స్లో వచ్చే ప్రాబ్లమా? సో హార్ట్ అటాక్ అనేది ఇట్ ఈస్ రక్తనరంలో బ్లాకేజ్ వచ్చి సడన్గా క్లోజ్ అయ్యి గుండె కండరం డ్యామేజ్ అయ్యే పరిస్థితికి మనం హార్ట్ స్ట్రోక్ అంటాం. సో హార్ట్ అనేది ఒక పంపింగ్ మషిన్, సో ఇట్ నెవర్ టైర్స్. దట్ ఈస్ ది ఓన్లీ గ్రేట్ పంప్ విచ్ వి హ్యూమన్స్ హ్యావ్. సో ఇట్ వర్క్స్ with one muscle which keeps on pumping. వాల్వ్స్ ఉంటాయి, వాల్వ్స్ నుంచి బ్లడ్ వన్ చెంబర్ నుంచి ఇంకొక చెంబర్కి వెళ్తుంది. సో ఈ హార్ట్ పంప్ చేయాలంటే హార్ట్కి కూడా కొంచెం బ్లడ్ సప్లై అవసరం పడుతుంది. సో హార్ట్ హెస్ గాట్ మూడు రక్తనరాలు ఉంటాయి. సో ఏదైనా రక్తనరం క్లోజ్ అయింది అంటే ఈ మూడు రక్తనరాలు ఒక్కొక్క భాగంకి సప్లై చేస్తుంది. సో అంత పోర్షన్ ఆఫ్ మయోకార్డియం అంటే గుండె కండరం డ్యామేజ్ అవుతుంది. సో దట్ ఈస్ బేసికలీ హార్ట్ స్ట్రోక్. ఇప్పుడు హార్ట్ డిజీజ్ అని మనం చెప్తే ఇట్స్ అ బిగ్ స్పెక్ట్రమ్. అందులో హార్ట్ స్ట్రోక్ అనేది ఒక స్పెక్ట్రమ్, హైపర్ టెన్షన్ అనేది ఒక స్పెక్ట్రమ్. సో ఇప్పుడు కొత్తగా రికగ్నిషన్ అంటే ఇట్ బీయింగ్ దేర్ ఫర్ లాంగ్ టైమ్, బట్ కొత్తగా మనం ఒక నీష్ ఏరియా చూస్తే వాల్వులర్ ఇంటర్వెన్షన్స్ ఈజ్ అ న్యూవర్ దిస్ థింగ్. సో గుండె లోపల ఉన్న వాల్వ్స్ ఒక కన్నం నుంచి ఇంకొక కన్నంకి రక్తం వెళ్తుంది. దానిలో వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే లీక్ కానీ సన్నబడడం కానీ దీన్ని కూడా హార్ట్ డిజీజ్ లోపలనే మనం కన్సిడర్ చేస్తాం. ప్లస్ వాస్కులేచర్ అంటే నాట్ ఓన్లీ గుండెకి సంబంధించిన వాస్కులేచర్ బట్ పెద్ద రక్తనరాలు విచ్ సప్లైస్ టు ద బాడీ, దానిలో కూడా ప్రాబ్లమ్స్ వస్తే దట్ ఈస్ కూడా పార్ట్ ఆఫ్ హార్ట్ డిజీజ్. దెన్ హార్ట్ రన్స్ ఆన్ సమ్ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్. సో కండక్షన్ అబ్నార్మాలిటీస్ వచ్చినా దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ప్రాబ్లమ్. సో మీరు వినుంటారు ఓల్డర్ పాపులేషన్స్ 70s 60sలో పేస్ మేకర్ అవసరం పడింది. సో దిస్ ఈస్ కండక్షన్ అబ్నార్మాలిటీ. ఓకే, కొందరికి అరిథ్మియాస్ ఉంటాయి అంటే హార్ట్ రేట్ సడన్గా జంప్ అవ్వడం. సో దిస్ ఈస్ ఆల్సో కండక్షన్ అబ్నార్మాలిటీ, సమ్ వే ఆఫ్ దిస్. సో ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఇన్ ద హార్ట్. సో ఇట్స్ అ హ్యూజ్ స్పెక్ట్రమ్. సో అవుట్ ఆఫ్ విచ్ కారణరీ ఆర్టరీ డిసీజ్ అంటే బ్లాకేజ్ రావడం ఈజ్ వన్, అండ్ ఇట్స్ అ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ విచ్ వీ ఫేస్. అండ్ దీంతోనే మ్యాక్సిమమ్ we lose maximum amount of people. సార్ కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టంట్స్ వేసి పంపిస్తూ ఉంటారు. అలానే కొంతమందికి ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఎలాంటి సిచ్యువేషన్లో ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్లో స్టంట్స్ వేస్తూ ఉంటారు సార్? హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆర్టరీ క్లోజ్ అయింది. సో మెయిన్ గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ మనం చూస్తున్నామంటే స్టెంట్ పెట్టుకోవడం. ఓకే, స్టేబుల్ హార్ట్ డిసీజ్ అంటే బ్లాకేజెస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతున్నాయి. ఆల్ 3 వెసల్స్లో 3 రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్నాయి, క్రిటికల్ ఉన్నాయి. బైపాస్ సర్జరీ అప్పుడు ఆప్షన్ ఉంటుంది. సో బైపాస్ సర్జరీ ఇస్ నథింగ్ బట్ అండ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. దానిలో మనం ఉన్న బ్లాకేజెస్ని పెద్ద రక్తనాళం నుంచి ఇంకొక రక్తనాళం కింద కనెక్ట్ చేసి డిజిటల్ ఫ్లో మెయింటైన్ చేస్తాం. సో హార్ట్కి బ్లడ్ ఫ్లో సరిపోయేటట్టు ఉంటుంది. సో 3 రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉండి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న యంగ్ పేషెంట్స్ బైపాస్ సర్జరీ ఈజ్ అ బెటర్ ఆప్షన్. ఓకే, బట్ కరెంట్ జనరేషన్లో ఉన్న టెక్నాలజీతోని ఉన్న స్టెంట్స్ విత్ thinner struts and newer generation stents with intravascular imaging into picture, both are more or less similar. Even if suppose I had to get procedure done for this thing, so I can consider both options now. కొంచెం మనం ఇదే 5 years back మనం మాట్లాడితే bypass surgery had some edge over stenting, but now more or less both are equal. సార్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ఒబెసిటీ గురించి గురక గురించి చెప్పారు సార్. సో కొంతమంది ఆ రోజు ఓవర్గా వర్క్ చేయడం వల్ల అలిసిపోయి గురక పెడుతూ ఉంటారు. కొంతమంది నార్మల్గానే ఏం చేయకపోయినా సరే గురక అనేది పెడుతూ ఉంటారు. కొంతమంది లోగా పెడతారు, కొంతమంది హైగా పెడుతూ ఉంటారు. సో గురక పెట్టే వాళ్ళకు కూడా హార్ట్ డిసీజెస్ ఎక్కువ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని వింటూ ఉంటాం సార్. సో అంటే ఎటువంటి స్టేజ్ అంటే గురక ఏ విధంగా పెడితే మనకి హార్ట్ ప్రాబ్లమ్ ట్రిగర్ అవుతుంది అని చెప్పేసి? సో గురక అనేది బేసికల్లీ దాని వెనుకల లాజిక్ ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో ఎయిర్వే అనేది మనం బ్రీదింగ్ చేస్తాము, ఎయిర్ గోస్ ఇన్ కమ్స్ అవుట్. సో మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మసిల్ రిలాక్స్ అవుతుంది. సో కొంచెం గొంతు దగ్గర ఉన్న మసిల్స్ కూడా అప్పుడు రిలాక్స్ అవుతాయి. సో దిస్ మసిల్స్ మే ఫాల్ డౌన్ ఆన్ ది ఎయిర్వే కాజింగ్ ఆబ్స్ట్రక్షన్. ఓకే, సో అప్పుడు ఈ ఆబ్స్ట్రక్షన్ వల్ల సౌండ్ వస్తుంది. సో దట్ ఈస్ గుర్క, స్నోరింగ్. ఓకే, సో వాట్ హ్యాపన్స్ హియర్ ఈస్ విత్ స్నోరింగ్, అదే మనం కొంచెం ఇంకా ముందుకు స్టేజ్కి వెళ్తే అప్పుడప్పుడు ఈ బ్రీదింగ్ అనేది ప్యాటర్న్ స్లో డౌన్ అవుతుంది. సో హైపోయాప్నియా అంటాం. కొందరు కొంచెం సేపటి కోసం బ్రీదింగ్ ఆపేస్తారు. సో ఇది మోర్ దెన్ 10 seconds ఆపుతున్నారు బ్రీదింగ్ డ్యూరింగ్ దేర్ స్లీప్ టైం అంటే ఏప్నిక్ ఫేజ్ ఇస్ గోయింగ్ అప్.
సో ఈ ఏప్నియా హైపోయాప్నియా ఇండెక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. దిస్ డిసైడ్స్ వాట్ ఈస్ ద సివియారిటీ ఆఫ్ ఓఎస్ఏ, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. ఇది ఎక్కువ ఉంటే అప్పుడు గుండెకి ప్రమాదం కానీ, లేదంటే దీనివల్ల పేషెంట్స్కి ఉన్న ప్రమాదం పెరుగుతుంది. ఏమవుతుందంటే నైట్ టైం అంతా డిస్టర్బెన్స్ ఉండి డే టైం దే ఆర్ నాట్ ఫ్రెష్, అంటే మబ్బు ఉండడం, డే టైం స్లీపీనెస్ పెరగడం. ఇప్పుడు కూర్చున్నప్పుడు ఒక 10 మనుషులు కూర్చున్నారు, కొంచెం సేపు అలోన్ ఉన్నారంటే అప్పుడే పడుకుంటారు. సో ఇవన్నీ సిమ్టమ్స్ వాళ్ళలో మొదలవుతాయి. సో దీనిలో ఏంటంటే సింపథెటిక్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్. సో దీనివల్ల హార్ట్ పైన ప్రమాదాలు పెరుగుతాయి. సో వెన్ యూ నో ఏప్నియా హైపోయాప్నియా ఇండెక్స్ ఇస్ సజెస్టింగ్ ఇది సివియర్ డిజీజ్ ఉంది అంటే we will consider this is patient high risk and this patient requires treatment. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే స్లీప్ స్టడీ అనేది ఒక టెస్ట్ ఉంటుంది. సో దానిలో స్లీప్ ప్యాటర్న్ అనేది తెలుసుకుంటారు, హౌ మచ్ టైం తన బ్రీదింగ్ ఆపుతున్నారు, లేదంటే యూజువల్లీ నార్మల్ మనం పేషెంట్స్కి హిస్టరీ తీసుకుని బెడ్ పార్ట్నర్తో అడుగుతాం. సో తన గుర్కా తీసుకుంటున్నా, సార్ గుర్కా తీసుకుంటున్నారు. సో తీసుకునేటప్పుడు ఈ బ్రీదింగ్ ప్యాటర్న్ అనేది స్లో డౌన్ అవుతుందా, ఆపేస్తున్నారా, మరి సడన్గా రాత్రిపూట సడన్గా మెలకు వస్తుందా లేదా, అలా ఈ సిమ్టమ్స్ చెప్తే దెన్ వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ అండ్ దెన్ వీ అడ్వైజ్ దెమ్ ఈ స్లీప్ స్టడీ, అప్పుడు ఇది తెలుస్తుంది. సో వీళ్ళకి అనేది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ వెయిట్ లాస్. సిప్యాప్ అనేది ఒక మషిన్ ఉంటుంది, సో విచ్ కీప్స్ పాజిటివ్ ప్రెషర్. సో దానివల్ల ఎయిర్వే పేటెన్సీ ఉంటుంది, దే టాలరేట్ వెల్. సో ఇవన్నీ కొందరికి సర్జరీస్ అవసరం పడతాయి. ఏంటంటే కొందరికి ఈ జాస్ కొంచెం చిన్నగా ఉంటుంది, సో అప్పుడు అనటమికల్ ప్రాబ్లమ్స్, కొందరికి నెక్ హైట్ స్మాల్ ఉంటుంది, సో దానివల్ల గురికి వస్తుంది, కొందరికి ఒబెసిటీ వల్ల వస్తుంది. సో వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ హూ రిక్వైర్స్ వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, దాని పరంగా ఇట్ మూవ్స్ అహెడ్. బట్ ఓఎస్ఏ వెరీ నెగ్లెక్టెడ్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ది. ప్లస్ బీపీ ఉన్న పేషెంట్స్కి ఈ ఓఎస్ఏ ఉంది అంటే వాళ్ళ బీపీ కంట్రోల్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ ద సివియారిటీ ఇంక్రీజెస్ అది లూజ్ అవుతుంది. సో ఇది కంట్రోల్ చేస్తే ఆ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్కి వస్తుంది. సో దట్ ఈస్ హౌ వీ లుక్ ఇన్ టు దాట్. ఓకే సార్, అందరికీ ఉండే కామన్ డౌట్, నార్మల్గా షుగర్ బీపీ జెంటికల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటారు. సో అలానే ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంటే జెంటికల్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుంది? ఎస్. సో ఫ్యామిలీ డిసీజ్ అంటే యంగర్ ఏజ్లోనే హార్ట్ స్ట్రోక్తోనే ఫస్ట్ జనరేషన్ రిలేటివ్స్ చనిపోయారు ఆర్ డయాగ్నోజ్ అయింది అంటే అప్పుడు మనం వాళ్ళకు కూడా ఇట్స్ అ హై రిస్క్ ఫర్ దిస్ థింగ్ అనుకుంటాం. సో ఇది ఏంటంటే బేసికలీ లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మాలిటీస్ మోస్ట్ కామన్లీ మనం తెలుస్తాయి. సో అబ్నార్మల్ ఫ్యామిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియా, సో చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విల్ బి వెరీ హై, ఆర్ దే గాట్ హై ట్రైగ్లిసరైడ్, కొందరికి లైపోప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నిటితోనే దే హ్యావ్ అర్లీగా కొంచెం హార్ట్లో బ్లాకేజెస్ రావడం ఇవన్నీ మొదలవుతాయి. సో అవే మనం చూసుకోవాలి. సో హిస్టరీ తీసుకునేటప్పుడు కొన్ని వి ఆస్క్ few questions అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్, బికాస్ దీస్ ఆర్ మోర్ కామన్ థింగ్స్. రేర్ మనం వీ కెన్ ఫైండ్ దెమ్ వన్స్ ఇన్ అ వైల్, బట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వాట్ వీ షుడ్ కీప్ ఇన్ టు పిక్చర్. సపోజ్ మన ఫ్యామిలీలో యంగర్ ఏజ్లో పేరెంట్స్ ఆర్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ లెస్ దెన్ 55 years ఆఫ్ ఏజ్లో డయాగ్నోస్ అయినరు అంటే వీ షుడ్ ఆల్సో గెట్ టెస్టెడ్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సపోజ్ మీరు అడిగేది నాకు, సార్ వెన్ షుడ్ అ పర్సన్ గెట్ a cholesterol test check done is now recommendation is more than 18 years of age you should annually get your oka lipid profile test done. So danlo manaku LDL cholesterol anedi telustundi. So more or less mana studies or medications or whatever treatment revolves around this LDL cholesterol only. So the lower is best. So this is what is we should understand that. సార్ చాలా మందికి స్టంట్ వేసిన తర్వాత జాగ్రత్తలు ఏం తీసుకోరు సార్, అగైన్ స్మోక్ చేస్తారు, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. సో స్టంట్ చేసిన తర్వాత స్టంట్ వేసిన తర్వాత ఆ పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మనం స్టెంట్ వేసుకుంటున్నాం అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ మనం టెంపరీగా ఏదో వచ్చిన ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకుంటున్నాం. బ్లాకేజ్ వచ్చింది, మనం దాన్ని ఓపెన్ చేసాము, బ్లడ్ ఫ్లో రిస్టోర్ చేసాము, బట్ మనం బేసిక్ దేని గురించి వచ్చింది, ఎందుకు ఆ బ్లాకేజ్ వచ్చిందని మనం టార్గెట్ చేయాలి, దాని గురించి మనం ఆలోచిస్తలేము. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో అథెరోస్క్లెరోసిస్ అనే దిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్ కీప్స్ ఆన్ బిల్డింగ్ అప్ సిన్స్ వీఆర్ బోర్న్. ఓకే, సో దానిలో ప్రికాషన్స్ తీసుకునేది ఏంటంటే ఇచ్చిన మందులు అన్ని సరిగ్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టెంట్ వేశారంటే 1 year కోసం 2 blood thinners కంపల్సరీ ఇస్తారు. సో దట్ దే హ్యావ్ టు బీ కంప్లైంట్ ఆన్. మానేశారంటే స్టెంట్లో మళ్ళీ అది మెటల్ కాబట్టి
మళ్ళీ బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే ఓకే. కొలెస్ట్రాల్ తగ్గడానికి మందులు ఇస్తారు. సో దాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో కొందరికి హార్ట్ బ్లాకేజెస్ ఉన్నాయి, మనలో స్టెంట్ పడింది అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ టార్గెట్ మనం 70 పెట్టుకుంటాం. ఓకే. సో ఒక్కసారి అయింది మళ్ళీ ఇంకొకసారి ఎపిసోడ్ వచ్చిందంటే <55 అనుకుంటాం. హై రిస్క్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ ఇది రీకరెన్స్ అవుతుందంటే <40 అని టార్గెట్ పెట్టుకుంటాం. సో ఈ కొలెస్ట్రాల్కి ఇచ్చిన టాబ్లెట్స్ కంటిన్యూస్ వాడాలి. కొందరు ఏంటంటారు సార్ డోసేజ్ ఎక్కువ ఉంది, నాకు 40 mg ఇచ్చారు, నాకు 80 mg ఇచ్చారు, అంత అవసరమా, నా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగానే ఉంది కదా అని. కాదు, యూ హ్యావ్ టు, ఇఫ్ మనం వాళ్ళనే 1 year వరకు ట్రాక్ చేస్తే ఇప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మేబీ ఇప్పుడు అక్యూట్ ఈవెంట్ అయింది, వాళ్ళు వాడారు 30-40 మెయింటైన్ చేశారు. సార్ అంత అవసరమా, తగ్గించామా, తగ్గిద్దాం ఇది అది లూజ్ చేస్తే అదే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మేబీ 40 నుంచి 80కి వెళ్తుంది. నెక్స్ట్ టైం వస్తే మళ్ళీ 90కి వెళ్ళచ్చు. సో ఇఫ్ యూ సీ హయ్యర్ కొలెస్ట్రాల్కి మళ్ళీ ఎక్స్పోజ్ అవుతుంది బాడీ. సో ఈ ఆన్గోయింగ్ అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, కొత్త బ్లాకేజెస్ డెవలప్ అవుతాయి. లేదంటే వేసిన స్టెంట్ మధ్యలో మళ్ళీ కొత్త బ్లాకేజ్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ 3 మస్ట్, 2 blood thinners, యువర్ కొలెస్ట్రాల్ మెడికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్గా కొలెస్ట్రాల్ చెకప్ చేస్తే మనకు ఈ ట్రెండ్ అనేది ఎట్లా తెలుస్తుంది. సో ఫస్ట్ మనం ఒక టాబ్లెట్తో మొదలు పెడతాం, అవుతలేదంటే ఇంకొక టాబ్లెట్ యాడ్ చేస్తాం, అవుతలేదంటే ఇంకొక టాబ్లెట్ యాడ్ చేస్తాం. సో 3 కాంబినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే అప్పుడు ఇంజెక్టబుల్స్కి వెళ్తాం. సో దీస్ ఆర్ ది స్పెక్ట్రమ్ వీ షుడ్ ఆల్వేస్ ఫోకస్. సో దీనికైనా ఇంపార్టెంట్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో దే హ్యావ్ టు బి మోర్ యాక్టివ్. సో కొందరికి ఏంటంటే దే హ్యావ్ ఫియర్, నాకు స్టెంట్ పడింది ఇది చేయకూడదు, ఫ్యామిలీ రెస్ట్, నో యూ హ్యావ్ టు టేక్ రెస్ట్, మీరు ఇంట్లోనే ఉండాలి, ఇది చేయకూడదు, అట్లా కాదు. ఇనిషియల్ 1 week 10 days ఆఫ్ రెస్ట్ ఫేర్ ఇనఫ్, బట్ దే హ్యావ్ టు గెట్ బ్యాక్ టు నార్మల్సీ. అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి డైలీ, హౌ మచ్ వాళ్ళు కేపబిలిటీ ఉంది అంత చేయాలి, స్లోలీ పెరుగుతూ ఉంటుంది. సో మోర్ ఫిజికలీ యాక్టివ్ ఉంటే హార్ట్ విల్ బి మోర్ స్ట్రాంగర్. సో ఈ బ్లాకేజ్ ప్రాసెస్ అనేది మనం తగ్గిగలుగుతాం. సెకండ్ ఏంటంటే డయటరీ ప్యాటర్న్. సో డయట్ సింపుల్ డయట్ పెట్టుకోవాలి. సో ఆయిల్ కంటెంట్స్ తగ్గించుకుంటా, ఫ్రైడ్ ఐటమ్స్ అన్నీ కట్ డౌన్ చేసి. సో మనం పీపుల్ సే దట్ నో నేను 2 చపాతీలే తింటా, బట్ 2 చపాతీలు తిన్నా కొంచెం అన్నం తిన్నా మీరు వెయిట్ లాస్ అవుతలేరు అంటే దట్ డయట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ యూ. సో మనం డయట్లో కొంచెం సాలడ్స్ ఇంక్లూడ్ చేయాలి, డైలీ ఒక ఫ్రూట్ యాడ్ చేయాలి. ఓకే, అప్పుడు టైం దొరికితే అప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం, ఇవన్నీ యాడ్ ఆన్ చేస్తే ఒక మిక్స్డ్ హెల్తీ డయట్గా ప్రిపేర్ అవుతుంది. ప్లస్ క్యాలరీ కంటెంట్ పైన కొంచెం ఫోకస్ పెట్టుకోవాలి. ఇఫ్ యూ రెడ్యూస్ క్యాలరీ కంటెంట్, కార్బ్స్ తగ్గుతాయి, ఇట్ ఇన్ అ వే హెల్ప్స్ రిడక్షన్ ఇన్ అదర్ థింగ్. సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది, బాడీస్ అప్టేక్ ఆఫ్ మనం తీసుకున్న ఫుడ్కి ఇంకా బెటర్గా ఉంటుంది. సో స్టోరేజ్ ఈజ్ నాట్ ఇన్ టు ఫ్యాట్, సో ఇట్ యూజెస్ దట్ థింగ్. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్. ప్లస్ మన ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవన్నిటిని మనం పూర్తిగా కంట్రోల్ పెట్టుకుంటే వేసిన స్టెంట్ ఇట్ రిమైన్స్ ఫర్ లైఫ్ లాంగ్. అదర్వైజ్ ఇవన్నీ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసామంటే మళ్ళీ బ్లాకేజెస్ వస్తూనే ఉంటాయి. సో ఇది మనం బైపాస్ సర్జరీ చేసినా లేదంటే స్టెంట్ వేసుకున్నా ఈ బ్లాకేజెస్ అనేది ఇట్ కీప్స్ ఆన్ రికరింగ్. ఓకే, సో మనం టార్గెట్ చేసేది నాట్ ఓన్లీ మనం స్టెంట్ వేసుకున్నామంటే కాదు, బట్ అండర్లైన్ వాట్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ మనం దాన్ని టార్గెట్ చేయాలి.